కేరళ కోజికోడ్ జిల్లాలో మెదడు తినే అమీబా కేసులు దడపుట్టిస్తూ ఉన్నాయి. కొత్తగా 3 అరుదైన ప్రాథమిక అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ కేసులు నమోదైన నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 9 ఏళ్ల బాలిక ఈ వైరస్ కారణంగా ఇప్పటికే మరణించింది. 3 నెలల శిశువుతో పాటు మరో ఇద్దరు దీని బారిన పడి ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడుతూ ఉన్నారు. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనేది మెదడు తినే అమీబా. ఇది నెగ్లేరియా ఫౌలేరి అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది నీరు, నేలలో స్వేచ్ఛగా జీవించే ఒక అమీబా. ఇది ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ప్రజలకు సోకుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు కేరళలో 8 కేసులను గుర్తించగా 2 మరణాలు సంభవించాయి. ఇటీవల ఆగస్టు 14న కోజికోడ్లోని తమరస్సేరిలో ఒక కేసు నమోదైంది. భారతదేశంలో మొదటి పిఏఎం కేసు 1971లో నమోదైంది. కేరళలోని మొదటి కేసు 2016లో నమోదైంది. 2016 నుంచి 2023 వరకు కేరళ రాష్ట్రంలో కేవలం 8 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే గతేడాది కేరళలో 36 పాజిటివ్ కేసులు, 9 మరణాలు సంభవించాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఇది పెద్దగా స్ప్రెడ్ అయ్యే వ్యాధి కాకపోయినా చాలా ప్రమాదకరమైన వ్యాధి అని మాత్రం తెలుస్తోంది.